హలో నమస్తే, వెల్కమ్ టు నానీస్ ర్యాండమ్ స్టఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాల్టి స్పెషల్ ఏంటి అంటే కర్నకాయ చిత్రాన్నం. మీలో ఎంతమందికి ఈ కర్నకాయ గురించి తెలుసో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. బై ది వే, ఈ కర్నకాయ ఏంటి అంటే ఇది కూడా సిట్రస్ ఫ్యామిలీయే అండి. అంటే నిమ్మ, బత్తాయి, నారింజ అలాంటి జాతికి చెందినది. దీని పరిమాణం 15 నిమ్మకాయలకు సరిపోయినంతగా ఉంటుందండి. కాకపోతే ప్రస్తుతం చూయించేది వేసవికాలం అయినందున, వాటర్ ప్రాబ్లం ఉన్నందున చిన్నదిగా ఉంది. వీటిని పచ్చళ్ళకు కూడా ఉపయోగిస్తారు. సో అదండి దీని గురించి. ఇంకా ఈ కర్నకాయ చిత్రాన్నానికి కావాల్సినటువంటి పదార్థాలు, తయారు చేసే విధానం ఏంటో చూసేద్దామా? సో ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వేడివేడి అన్నాన్ని వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత ఈ కర్నకాయని ముక్కలుగా కట్ చేసి వీటిని ఈ విధంగా అన్నంలో ఉంచుకోవాలి. ఇలా ఉంచడం ద్వారా అన్నంలో ఉన్నటువంటి వేడికి ఆ కాయలో ఉన్నటువంటి పల్ప్ అనేది త్వరగా మెత్తబడుతుందండి. ఇలా చేయడం ద్వారా మనం రసం పిండేటప్పుడు త్వరగా రసం అన్నది నీట్గా ప్రాపర్గా మొత్తం వచ్చేస్తుందండి. సో ఈ విధంగా అన్ని కాయలు ఇలా ఉంచేసుకోవాలి. మీలో ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అలాగైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ని కంపల్సరీగా క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను ఈ వీడియోస్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇలా చేసిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, 3 నుంచి 4 దాకా ఎండు మిరపకాయలు, ఓ రెమ్మ కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే 3 నుంచి 4 దాకా పచ్చిమిర్చి చీలికలను కూడా వేసి బాగా మిరపకాయలు మగ్గే విధంగా వేయించుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో ఈ కర్నకాయని దబ్బకాయ అని కూడా పిలుస్తారండి. అదేవిధంగా ఇంగ్లీష్లో అయితే సిట్రన్ ఫ్రూట్ అని కూడా అంటారు. దీన్ని ఊరగాయలకు చాలా ఎక్కువగా వాడతారు. మనకు నిమ్మకాయ లేనప్పుడు ఇలాంటి కర్నకాయతో కూడా రీప్లేస్ చేయొచ్చండి. టేస్ట్ మారదు, ఇంకా ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ కూడా. నేను ఈ పీసెస్ని అన్నంలో పెట్టడానికి ముందు కాయని ఒక 1 మినిట్ దాకా వేడి నీళ్ళల్లో ఉంచానండి. అది చెప్పడం మర్చిపోయాను. ఈ విధంగా మిరపకాయలు బాగా వేయించుకున్న తర్వాత తగినన్ని వేరుశనగ విత్తనాలు, 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ దాకా పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది కూడా వేసి వేయించుకోవాలండి. ఈ పుట్నాల పప్పు మాత్రం చివరన వేయించుకోవాలి, ఎందుకంటే నూనెలో త్వరగా మాడిపోతుంది కాబట్టి. ఈ విధంగా ఇవన్నీ వేసి ఒకసారి బాగా వేయించుకోవాలి. వేరుశనగ పప్పు బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసి ఒక 2 టైమ్స్ ఆ విధంగా కలుపుకొని స్టవ్ కట్టేసేయాలండి. అంతే, ఇక్కడితో ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అన్నంలో ఉంచుకున్నటువంటి ఈ కర్నకాయ ముక్కలతో రసం పిండేసుకుందాం. సో ఈ విధంగా పెట్టుకున్నటువంటి ఈ కర్నకాయ ముక్కలని ఈ విధంగా స్క్వీజ్ అవుట్ చేయాలి. ఈ విధంగా స్క్వీజ్ అవుట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ కాయను పట్టేసుకొని పైన తోలు మనం ఏ విధంగా అయితే కమలా పండుని తీసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చండి. ఇదిగో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కూడా ఈ విధంగా తోలుని సపరేట్ చేసేసి వీటి ద్వారా ఈ రసాన్ని స్క్వీజ్ అవుట్ చేసేసుకోవచ్చు. ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఇలా చేసిన తర్వాత తగినంత ఉప్పు వేసి అన్నాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నటువంటి ఈ అన్నాన్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆయిల్ మిక్చర్లో వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా అన్నాన్నంతా ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆవపిండి ఇందులోనే వేసి కలుపుకోవాలండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇలా వేసుకోవడం నచ్చకపోతే వేడివేడి అన్నంలోనే ఈ ఆవపిండి వేసి కూడా కలుపుకోవచ్చు. కాకపోతే ఆవపిండి వేసుకుంటే రుచి బాగుంటుందండి. సో అంతే అండి. ఈ విధంగా బాగా కలుపుకొని ఒకసారి ఇంకో 1 మినిట్ దాకా వేడి చేసుకుంటే అంతే, ఎంతో రుచిగా ఉండే కర్నకాయ చిత్రాన్నం లేదా పులిహోర రెడీ అయిపోతుంది.